పని ఇది ఒక మలయాళం రివెంజ్ మూవీ అయితే నాకు నచ్చేసింది మా ఫస్ట్ నుండి లాస్ట్ వరకు ఎక్కడా బోర్ లేదు. ఇంకా స్టోరీలోకి వెళ్తే జోజో జార్జ్ ఇతను ఒక నేర చరిత్ర కలిగిన ఒక బిల్డర్. తనకి తన భార్య అంటే చాలా ఇష్టం. అయితే అదే ఊరిలో కొత్తగా క్రైమ్ మొదలుపెట్టిన ఇద్దరు కుర్రోలు జోజో జార్జ్ యొక్క భార్యతో అసభ్యకరంగా ప్రవర్తిస్తారు ఒక షాపింగ్ మాల్లో. అది చూసిన జోజో జార్జ్ వాళ్ళిద్దరిని చితక బాదుతాడు. దాన్ని మనసులో పెట్టుకున్న ఆ ఇద్దరు కుర్రోలు జోజో జార్జ్ని ఎలా అయినా చంపేద్దాం అనుకొని రివెంజ్ తీసుకుందాం అనుకుంటారు. అదే ఈ స్టోరీ పని. సినిమా అయితే ఫస్ట్ నుండి లాస్ట్ వరకు ఇంటెన్స్గా ఉంటుంది. అండ్ ఈ ఇద్దరు కుర్రోళ్ళు మరియు జోజో జార్జ్ మధ్యన ఉన్న రివెంజ్ సీన్స్ అయితే చాలా బాగుంటాయి. క్యారెక్టర్స్ విషయానికి వస్తే ఆ ఇద్దరు కుర్రోళ్ళ యొక్క యాక్టింగ్ మాత్రం చించేశారు గాయస్. ఇంకా ఈ ఇద్దరు కుర్రోళ్ళు ఒకరోజు జోజో జార్జ్ ఇంట్లో లేని సమయంలో చూసి వాళ్ళ ఇంట్లో చొరపడి వాళ్ళ ఆవిడ మీద అఘాయిత్యం చేస్తారు. ఇంకా అది తెలిసిన జోజో జార్జ్ తన పవర్ మొత్తం యూజ్ చేసి ఇద్దరు కుర్రోళ్ళని పట్టుకుందాం అనుకుంటారు. కానీ ఈ ఇద్దరు కుర్రోళ్ళు జోజో జార్జ్ యొక్క ఫ్రెండ్స్ని కూడా వదలరు. ఒక్కొక్కరుగా చంపుకుంటూ వస్తారు. సినిమాలో మాత్రం ఈ ఇద్దరు కుర్రోళ్ళు మర్డర్ చేసే విధానం మాత్రం అండ్ వాళ్ళ యొక్క కామ కోరికల్ని బాగా చూపిస్తారు ఇందులో. ఇంకా లాస్ట్ 30 minutes అయితే పీక్స్ గాయస్. అసలు ఆ కార్ సీన్స్ కానీ వాళ్ళని యొక్క చంపే విధానం కానీ అసలు అన్ఎక్స్పెక్టెడ్గా ఉంటుంది. ఇంకా ఫైనల్గా ఒక మంచి యాక్షన్ రివెంజ్ మూవీ చూడాలంటే ఈ సినిమా చూసేయండి గాయస్. ఇంకా నాకైతే ఈ సినిమా అసలు బ్యాక్గ్రౌండ్ స్టోరీ మీద కూడా గట్టిగా ఇంకొక పార్ట్ అయితే తీయచ్చు అనిపించింది. ఎందుకంటే ఇందులో అన్నీ వదిలేసి పాత క్రిమినల్ హిస్టరీ మొత్తం వదిలేసిన జోజో జార్జ్ మాత్రాన్నే చూపిస్తారు. కానీ తన బ్యాక్గ్రౌండ్ని చూపిరు, అంటే తన పాస్ట్ని చూపిరు ఇందులో ఏమి. అండ్ తన ఫ్రెండ్స్ కూడా తిరుసూర్ అనే టౌన్ నుండి కాకుండా వేరే ఊరు నుండి వచ్చి వాళ్ళందరూ కలిసి ఒక ఫ్రెండ్స్ లాగా ఫామ్ అయ్యి ఆ సిటీని కంట్రోల్ చేస్తారు. సో నాకెందుకో ఆ బ్యాక్గ్రౌండ్ స్టోరీ కూడా ఒకవేళ సినిమాలో పెట్టుంటే చాలా బాగుండేది అనిపించింది. బట్ ఓవరాల్ 2 hours 20 minutes మూవీ ఇది ఎక్కడైతే బోర్ కొట్టదు గాయస్. నాకైతే ఫస్ట్ నుండి లాస్ట్ వరకు చాలా బాగా నచ్చింది. అండ్ మోర్ ఓవర్ మీకు కూడా నచ్చుతుంది అనుకుంటున్నా. థ్యాంక్ యూ.